ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము నుండి 61వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని ప్రకటించుటకును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, చెరలో ఉన్న వారికి విడుదలనివ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినట్టు దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో దేవుడు గొప్ప మేలును, గొప్ప అద్భుతాన్ని చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడతా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దీనులకు సువార్తను ప్రకటించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. సువార్తను ప్రకటించుటకు దేవుని వాక్యం చెప్తా ఉంటుంది కదా, సువార్త చేయు పాదములు సుందరములని దేవుని వాక్యం చెప్తుంది. 3.5 సంవత్సరాలు ఆయన దేవుని వాక్యాన్ని ప్రచురించారు. రాత్రంతా ప్రార్థించారు. ఆయన పగలంతా పరిచర్య చేసినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారు సువార్త చేసినటువంటి దినాల్లో దేవుడు ఎంతోమందిని ఆయన స్వస్థపరిచారు. గుడ్డివారికి కన్నులను ఇచ్చారు, కుంటివారిని నడిపించగలిగారు, పక్షవ్యాధిగ్రస్తులను స్వస్థపరచగలిగారు, ఎన్నో దెయ్యాలను వెళ్ళగొట్టారు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఆ దినాల్లోనే 2000 దెయ్యాలు పట్టి బాధపడుతున్నటువంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు వారు స్వస్థపరిచినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, చెరలో ఉన్న వారికి విడుదల చేయడానికి ప్రభువారు వచ్చినట్టు దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నీవు చాలా సందర్భాల్లో చెరలో బంధించబడి ఉన్నావు. మనం అనుకుంటాం జైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే చెరలో ఉన్నారు అని అనుకుంటాం. ఈరోజు చాలా సందర్భాల్లో మనం చెరలో బ్రతుకుతున్నాం. సాతాను యొక్క కబంధ హస్తాల్లో, సాతాను యొక్క సంఖ్యలలో, సాతాను యొక్క బంధకాల్లో బ్రతుకుతున్నాం మనం. సాతానుడు చుట్టేసాడు అందరినీ, చాలామందిని. వాడు గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడంటండి. ఈ యుగ సంబంధమైన దేవత అనేక మనోనేత్రాలకు గురుడితనమును కలిగిస్తూ ఉందంటండి. దేవుని బిడ్డలారా గమనించండి, భయంకరమైనటువంటి చెరలో నుండి విడుదల కాలేక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, భయంకరమైన చెర నుండి దేవుడు నిన్ను విడుదల చేయాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు ఏ చెరలో బంధించబడి ఉన్నావు? సాతాను యొక్క కాడి క్రింద బ్రతుకుతూ ఉన్నావు. మీకు ఒక విషయం నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరోజు ఒక కప్ప భయంకరమైనటువంటి ఎడారిలో ఉండి ఎండకు తాళలేక నీడ కొరకు ఎదుగుతూ ఉందంటండి. నీడ కొరకు ఎడారిలో ఉన్నటువంటి కప్ప ఆ భయంకరమైన వేడిలో, ఆ ఇసుకలో తిరగలేక ఎక్కడైనా కొద్దిపాటి నీడ కనిపిస్తుందేమో ఆ నీడన ఒదుగుదామని కప్ప ఆ ఎడారిలో నీడను వెదుగుతూ ఉందంటండి. ఎక్కడ ఎడారిలో చెట్లు ఏమన్నా ఉంటాయండి? ఎక్కడైనా నీడ ఉంటుందా? ఎడారిలో ఏమన్నా భవనాలు ఉంటాయా? ఎడారిలో ఏముండవు, ఓన్లీ ఇసుక తప్ప, భయంకరమైన ఎండ తప్ప. అటువంటి ప్రాంతంలో ఈ కప్ప నివసిస్తూ ఉంది, నీడ కోసం ఎదుగుతూ ఉంది. ఈలోగా ఒక సర్పము పడగిప్పుకుని దేవుని బిడ్డలారా చూస్తూ ఉందంట. ఆ పడగిప్పి ఇలా చూస్తూ ఉంటే ఆ పడగ యొక్క నీడ కింద పడుతూ ఉంది. ఈ కప్ప ఆలోచించింది, ఆ నీడ కన్నా వెళ్ళి ఉందామని. అది సర్పం అనుకోలేదు. ఈ కప్ప ఎగురుకుంటూ 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 ఆ సర్పపు నీడలోనికి వెళ్ళి కప్ప ఒదిగిందంటండి. కొద్ది సమయాన్ని ఆ పాము అలాగే చూసింది. ఈలోగా ఆ కప్పను చటక్కన పట్టి తినేసినట్లు మనం చూడగలం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఈరోజు చాలామంది నీడ కోసం ఎదుగుతున్నారు, ఆశ్రయం కోసం ఎదుగుతున్నారు, క్షేమం కోసం ఎదుగుతున్నారు, ఆరోగ్యం కోసం ఎదుగుతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో పడి చాలామంది సాతాను అనే నీడ కిందకి వెళ్ళిపోతున్నారు.
నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి బంధకాల్లో, ఎటువంటి సంఖ్యల్లో బంధించబడి ఉన్నప్పటికీ దేవుని వాక్యం అంటుంది ఆయన చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికే యేసు ప్రభు వారు మనిషి కుమారునిగా వచ్చారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబాన్ని ఆయన విడుదల చేయాలని ఆశపడుతున్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఎంతోమంది నాయన చెరలో బంధించబడి, సాతాను సంఖ్యల్లో, అంధకారములో బంధించబడి జీవిస్తూ ఉన్నారు. వారందరినీ పరిపూర్ణంగా కంప్లీట్గా మీరు విడుదల చేయండి నాయన. ప్రతి ఒక్కరికి స్వస్థత, విడుదల కలిగించండి దేవా. అనేక మంది లోక సంబంధమైన సాతాను యొక్క నీడలో చేరి విడుదల కాలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వారందరికీ విమోచన, రక్షణ, స్వస్థత అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.